బీసీ అభ్యర్థి ప్రకటన. బీసీ పొలిటికల్ జేఏసీ కీలక అనౌన్స్మెంట్ అట. జమ్మాపురం గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా పసల ప్రసన్నకు ఛాన్స్. స్థానిక సంస్థల్లో బీసీల సత్తా చాటుతాం. శాసన మండలి సభ్యులు తీన్మార్ మల్లన్న. సో వీళ్ళు ఒక పొలిటికల్ బీసీ జేఏసీ అని పెట్టారు. సో బీసీ పొలిటికల్ జేఏసీ తరపున బీసీలని నిలబెట్టాలి అన్నది ఒక ప్రయత్నం చేస్తున్నారు రేపు లోకల్ బాడీ ఎలక్షన్స్లో. సో ఇందులో భాగంగా ఫస్ట్ టికెట్ అనౌన్స్ చేసిరట. గత కొన్నాళ్ళుగా బీసీ ఉద్యమాలతో సబ్బండ బీసీ కులాలు వారి స్వావలంబనం కోసం రాజీలేని ఉద్యమాలు చేస్తున్న బీసీ పొలిటికల్ జేఏసీ కీలక ప్రకటన చేసింది. బీసీ రాజకీయ జేఏసీ తరపున తొలి సర్పంచ్ అభ్యర్థి పేరును ప్రకటించింది. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం జమ్మాపురం బీసీ పొలిటికల్ జేఏసీ గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా పసల ప్రసన్న పేరు ఖరారైంది. జమ్మాపురం గ్రామ తొగుట బీసీ ఆత్మీయ సమ్మేళనంలో ఆదివారం ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ప్రసన్న పేరును ప్రకటించిరట. సో ఖచ్చితంగా ఈ 42% రిజర్వేషన్ ఇప్పుడు రాబోయే ఆగస్టులో కనుక ఒకవేళ ఎలక్షన్స్ పెడితే ఇది అమలు అవుతుంది అంటే అమలు అవ్వడానికి అంత ఈజీ అయితే కాదు, అసాధ్యం ఒక రకంగా చెప్పాలంటే. సో అమలు కాదు కాబట్టి కాంగ్రెస్ ఏం చేయబోతుందంటే 42% బీసీలకు టికెట్లు ఇవ్వాలి పార్టీ తరపున ఒక ఆలోచన చేస్తున్నట్టున్నది. సో దాని ద్వారా బీసీలు ఎంతవరకు ఇదవుతారన్నది పక్కన పెడితే మెజారిటీ బీసీలు ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్లో ఎంపీటీసీలుగా, జెడ్పీటీసీలుగా, సర్పంచ్లుగా, వార్డు మెంబర్లుగా పోటీ చేయాల్సిందే. సో చేసినప్పుడే ఎక్కువ సీట్లు గెలవడానికి అవకాశం ఉంటుంది. సో ఈ పార్టీ తరపున టికెట్లు ఇవ్వడం అంటే ఇప్పుడు కాంగ్రెస్ ఆయన బీసీకి ఇస్తే బీజేపీ ఆయన బీఆర్ఎస్ ఆయన బీసీకి ఇవ్వాలని గ్యారంటీ ఏముంది? సో లీగల్గా ఈ 42% రిజర్వేషన్స్ చట్ట ప్రకారం అమలైతే అన్ని పార్టీలు బీసీకే ఇస్తాయి. సో పార్టీ పరంగా టికెట్లు ఇవ్వడం వల్ల అంత పెద్ద ప్రయోజనం జరుగుతుందైతే నేను అనుకుంటలేను. ఏది ఏమైనా కొంత ఆర్థికంగా బలంగా ఉన్నవాళ్ళు, ప్రజల్లో మంచి పేరున్న బీసీ నాయకులు ఎవరైనా ఉంటే మీరు రాజకీయ రంగంలోకి రండి. మీ గ్రామంలో అభివృద్ధి కోసం పోటీ చేయాల్సిన అవసరం కూడా ఉన్నది. ఈ వర్షాలు పడతలేవు, మళ్ళీ ఏమైందో పడ్డట్టే పడ్డది, కథం అయిపోయింది. వానమ్మ రావమ్మ వర్షాల కోసం రైతన్న నిరీక్షణ. ఆగని సంధ్యా శ్రీధర్రావు అరాచకాలు. సెంట్రింగ్ కాంట్రాక్టర్కు ధమ్కీలు. పనిచేసిన డబ్బులు అడిగితే బూతు పురాణం. క్షుద్ర పూజలు చేయిస్తానని హెచ్చరికలు. దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ గతే పడుతుందని వార్నింగ్. సోషల్ మీడియాలో వీడియో వైరల్. నేనే చంపినా అంటున్నాడు మాగంటి గోపీనాథ్ని, చేతబడి చేసిన. ఇక్కడ ఇట్లాంటి వాళ్ళని ఎందుకు ఈ ప్రజాజీవి జనాల మధ్య ఉంచాలో, చేతబడి చేసేటోళ్ళని అటు ఏమైనా అడవులకు పంపించాలి. ప్రజా ఉద్యమాన్ని తీవ్రతరం చేయండి. సరిహద్దు ప్రాంతాల్లో మావోయిస్టుల లేఖ. కుంట బ్లాక్లోని ఫారెస్ట్ గార్డులు పట్వారీలకు హెచ్చరిక. అటవీ రక్షకులు పట్వారీల దోపిడీకి వ్యతిరేకంగా ప్రజా ఉద్యమం చేయండి. నీరు, అడవి, భూమిని కాపాడడానికి భుజం కలపండి. ఛత్తీస్గఢ్ రాష్ట్రం కొంట బ్లాక్లోని కొంట, గోలపల్లి, కిష్టారాం, చింతగుఫ, పోలంపల్లి, డోర్నపాల్, ఎర్రబోర్, బెజ్జి పోలీస్ స్టేషన్ల అంతర్భాగాల్లో పనిచేస్తున్న ఫారెస్ట్ గార్డులు పట్వారీలకు తీవ్రమైన హెచ్చరిక పేరుతో మావోయిస్టు పార్టీ పేరున ఒక లేఖ విడుదలైంది. లేఖ ఆ లేఖలో ఏముందంటే, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా కొంటా బ్లాక్లోని కోట, గౌలపల్లి, కిష్టారాం, చింతగుఫ, పోలంపల్లి, డోర్నపాల్, ఎర్రబోర్, బెజ్జి పోలీస్ స్టేషన్స్ల అంతర్భాగాల్లో పనిచేస్తున్న ఫారెస్ట్ గార్డులు మరియు పట్వారీలకు తీవ్రమైన హెచ్చరిక. ప్రజా వ్యతిరేక అటవీ రక్షకులు మరియు పట్వారీల దోపిడీకి వ్యతిరేకంగా ప్రజా ఉద్యమాన్ని మరియు ప్రతిఘటన చర్యలు తీవ్రతరం చేయండి. బ్రాహ్మణీయ హిందుత్వ ఫాసిస్టు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నక్సల్ నిర్మూలన, అభివృద్ధి పేరుతో పోలీసు శిబిరాలు తెరచి రోడ్డు వంతెన నిర్మాణ పనులు చేపడుతున్నాయి. మరోవైపు అటవీ రక్షకులు, పట్వారీలు మారుమూల ప్రాంతాల్లోని గ్రామాల్లోకి ప్రవేశించి పోలీసు బలగాల సహాయంతో సామాన్య ప్రజల నుంచి డబ్బును దోచుకుంటున్నారు. పట్వారీలు గ్రామం నుంచి గ్రామానికి వెళ్ళి 40 సంవత్సరాలుగా మూసివేయబడ్డ భూమి నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారు. కొత్త పట్వారీ నిర్మాణం పేరుతో డబ్బును దోచుకుంటున్నారు. ఇటీవల బెజ్జి పోలీస్ స్టేషన్ ప్రాంతంలో
బందర్పదర్ గ్రామానికి 30,000 రూపాయలు, రామనగరం 10,000, పంట బెజ్జి గ్రామానికి 10,000 రూపాయలు ఇచ్చారు. మొత్తం 50,000 కంటే ఎక్కువ. సో ఇట్లా అక్కడ డబ్బులు వసూలు చేస్తున్నారట. సో ఈ డబ్బులు వసూలు చేస్తున్న వాళ్ళని వదిలిపెట్టమని మావోయిస్టులు ఒక లేఖ విడుదల చేశారు. వెదురు మరియు అడవులను నరికి గ్రామసభ అనుమతి లేకుండా రవాణా చేయడం ప్రారంభించిరట. ఒకరి భూమిని, అడవులను ప్రభుత్వ భూమిగా పేర్కొంటూ బెదిరిస్తున్నారట. మొత్తం మీద గిరిజనులు స్థానికుల నుంచి శిక్షగా డబ్బు, మద్యం, కోడి, మేక, పందిని కూడా డిమాండ్ చేస్తున్నారట. ఎవరు అక్కడ ఉన్న ఫారెస్ట్ ఆఫీసర్లు. అభివృద్ధి పేరుతో జరుగుతున్న దీనిపైన, ఈ దోపిడీ పైన, అణచివేత పైన పేదల్లో ఆగ్రహం వ్యక్తమవుతున్నది. సో ఇట్లా పోరాడండి అని నవ ప్రజాస్వామ్య విప్లవం వర్ధిల్లాలి, భారత కమ్యూనిస్టు పార్టీ మావోయిస్టు వర్ధిల్లాలి అని కార్యదర్శి దుల్లా పేరుతో ఈ లేఖ రిలీజ్ అయింది.